వర్గీకరణకు చట్టం చేద్దాం, జీవో కంటే చట్టమే మేలు, అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు, రాష్ట్ర ప్రభుత్వం యోచన. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో వేసింది. ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా 3 గ్రూపులుగా విభజించి 1%, 9%, 5%గా మొత్తం 15% రిజర్వేషన్ని వర్గీకరించింది. ఇప్పుడు ఆ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంది, దాన్ని బిల్లు రూపంలోకి తీసుకోవాలి, చట్టం రూపంలోకి తీసుకురావాలి, జీవో జారీ చేయాలి. అప్పుడు వర్గీకరణ ఫలాలు కింది అట్టడుగు వర్గాలకు అందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్రాసెస్ అదే. సో ఏం చేయాలి అన్న దాంట్లో భాగంగా జీవో దేవడం కంటే చట్టం చేద్దాం, అసెంబ్లీలో ఆమోదించి అని చెప్తున్నారు. రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించిన తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి చట్టబద్ధత కల్పించబోతున్నది. మార్చిలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి సభలో చర్చించి ఆమోదించి చట్టరూపం కల్పిస్తారు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తే సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, చట్టం చేయడమే మేలు అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇదే అంశంపైన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. సమావేశంలో అందరూ ఒకే నిర్ణయానికి రావడంతో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించబోతున్నట్టుగా తెలిసింది. చట్టబద్ధత కల్పించినప్పుడే ఆయా కులాలకు కేటాయించిన రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా అయితేనే విద్యా ఉద్యోగ అవకాశాల కోసం కేటాయించిన రోస్టర్ పాయింట్ల వారీగా అమలుకు సమస్య ఉండదని అంచనా వేస్తోంది. వర్గీకరణ చట్టంలో ఏమైనా లోపాలున్నాయని, మార్పులు అవసరమని ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే వాటిపైన కూడా శాసనసభ మండలిలో చర్చించి చట్టంలో సవరణ చేసేందుకు వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. శాసనసభలో తీర్మానం మాత్రమే చేసి జీవో ఇస్తే ఆశించిన స్థాయిలో ప్రభావం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం కావడంతో చట్టబద్ధతకే మొగ్గు చూపారు. ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించి చట్టరూపం కల్పించిన తర్వాత దాని అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేయాలన్నా మళ్ళీ ఉభయ సభల్లో బిల్లు పెట్టి చర్చించి సవరించాల్సి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రాథమికంగా వర్గీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. సో మొత్తానికి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. 200% అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ సిచ్యువేషన్కి అది వచ్చింది, వర్గీకరణ కంప్లీట్ అయింది. ఒకవేళ ఆయన కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఈ డేర్ స్టెప్ తీసుకునే వాళ్ళు కాకపోయి ఉండొచ్చేమన్నది నా అభిప్రాయం. సరే, అది వాళ్ళు రాజకీయంగా ఉపయోగపడుతుందని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు ఒక పని చేసినప్పుడు అది ఒకవేళ ప్రజలకు మేలు జరుగుద్దంటే ఆ మంచి పని చేయడంలో తప్పేం లేదు, దాన్ని రాజకీయంగా వాడుకున్నా ఏ ఇబ్బంది లేదు, ఒకవేళ మంచి జరుగుతుందని అంటే. ఇక దీని మీద లీగల్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉందా అంటే ఈ వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో కొట్టుడు పోతుంది ఇవన్నీ చెప్తున్నారు. కాకపోతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినప్పుడు, కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు, రివ్యూ పిటిషన్ వేసినప్పుడు కూడా ఆ పిటిషన్లన్నీ కోర్టు కొట్టేసింది. 6 సభ్యుల ధర్మాసనం, మొత్తం 7లో 6 సభ్యులు ఈ వర్గీకరణకి అనుకూలంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని ఒక డైరెక్షన్ ఇచ్చినాయి. కానీ ఇది పార్లమెంట్లో చేసిన చట్టం మాత్రం కాదు. సరే, భవిష్యత్తులో వచ్చే లీగల్ పాయింట్స్ ఇవి ఉంటాయా అని మనం ముందుగా ఈ డిస్కషన్ అనవసరం. మొత్తానికైతే వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవడానికి అవకాశం ఉంది అన్నది కాబట్టి వీళ్ళు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అన్నది.